దూరిపాడు నరేంద్ర గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష ఇదేదో మేము L1 కింద పిలిచాము అని చెప్పి వివరాలు ఇచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఇది దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అధ్యక్ష. మొబైల్ వెటర్నరీ క్లినిక్ అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్, మన ఒక్క రాష్ట్రమే కాదు అధ్యక్ష. ఇందాక చెప్పినట్టు వన్ టైం పర్చేజ్ లో 100% కేంద్ర ప్రభుత్వం వెహికల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష. ఆపరేటింగ్ కాస్ట్ లో 60-40 షేర్ లో ఉంటుంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది అంటే స్పెసిఫిక్ గా మన రాష్ట్రంలో ఒక మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది, మిగతా రాష్ట్రాలతో ఎంత ఖర్చు అయిందనే కంపారిటివ్స్ అంటే సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇందాక సహచర సభ్యులు చెప్పిన దాని ప్రకారం అధ్యక్ష, నాకు తెలిసి దేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి దోపిడీ చేశారు, మరీ దోపిడీ చేశారు దీని మీద. కాబట్టి నేను కోరేది ఏంటంటే పక్కనున్న మన తెలంగాణ ఏంటి, పక్కనున్న కర్ణాటక ఏంటి, పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఏంటి, పక్కనున్న ఒరిస్సా ఏంటి, పక్కనున్న మధ్యప్రదేశ్ ఏంటి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. దీని పేరు మీద మంత్రి గారు ఇది ఏంటంటే L1 టెండర్ ఈ ప్రాసెస్ లో పిలిచామంటే అసలు టెండర్లు ఏనిస్తే కదా L1 L2 అని వచ్చేది. ఎవరైతే టెండర్ ఇవ్వడానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకి కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకొని ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దీని వెనకాలండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష, దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి కోట్లాది అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఒకసారి చూస్తే అధ్యక్ష, కంపారేటివ్ గా phase 1 phase 2 లో మీరు అమలు చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, phase 1 phase 2 లో మనం అమలు చేసింది అధ్యక్ష, మొదట 175 అంబులెన్స్ కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 82 lakhs ఫస్ట్ ఫేజ్ లో. రెండో ఫేజ్ లో మీరు ఇచ్చిన దానిలో 165 అంబులెన్స్లు మీరు మీ స్టేట్మెంట్ ప్రకారం 110.77 కోట్లు పిలిచారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్? 68 లక్షలు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్ లోనేమో 82 లక్షలు అయింది మీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం. రెండో ఫేజ్ లో యావరేజ్ కాస్ట్ వచ్చి 68 లక్షలు అయింది. ఏది మీరు వెహికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆపరేటింగ్ కాస్ట్లు కావచ్చు, ఇవన్నీ అంటే మొదటి ఫేజ్ కి రెండో ఫేజ్ కి మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం 14 లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్ కి. కాబట్టి దాన్ని బట్టి మీరు గనక టెండర్లు వేయించుంటే ఇంకా తక్కువ ఖర్చుకి, ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం తెప్పించి ఇంకా మాకు చెప్పాలి. మా దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష, పక్కనున్న కర్ణాటక 16 లక్షలు కని, అలాగే పక్కనున్న ఒరిస్సా 16.57 lakhs అని, అలాగే తమిళనాడు 19 లక్షలని, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర ఉన్న అనధికారమైన సమాచారం ప్రకారం. నేను గౌరవ మంత్రి గారిని చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు కంపారిటివ్ ఏంటి, ఈ రాష్ట్రంలో ఎంత కొన్నారు, మీరు కొన్న ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ వెహికల్ ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పెద్ద దోపిడీ అధ్యక్ష. నేను చెప్తా ఉన్నా, గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కుమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష? కాబట్టి నేను కోరుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద మీరు సమగ్రమైన అందులో అధ్యక్ష దీని కండిషన్స్ లో ఒక ప్రతి 20 మొబైల్ వెటర్నరీ క్లినిక్ కి ఒక వెటర్నరీయన్ ఉండాలి, 2-3 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అధ్యక్ష. ప్రతి 100 కనుక దాటితే ఒక 6 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి, అలాగే వెటర్నరీ డాక్టర్స్ ఉండాలి. మందులు మెయింటైన్ చేయాలి, డాక్టర్స్ మెయింటైన్ చేయాలి, టెస్టులు చేయాలి. మీరు ఏదైతే ఇందాక సోదరుడు చెప్పినట్టు వెనకాల మీరు ఏదో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం గేదెలను పైకి లేపి టెస్ట్ చేస్తామంటే చాలా వరకు ఆ వెనకాల పనే చేయలేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళిన హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి. కాబట్టి ఏంటంటే ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు, మాటలు విప్పితే ఆ రోజున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడటానికే ఉన్నాడు ఆయన, మంత్రి పదవి తిడటానికే ఇచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న డబ్బుల్లో జరిగిన పెద్ద అవినీతి, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొల్యూడై పెద్ద ఎత్తున ఈ పథకంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వ పరంగా నేను మంత్రి గారిని కోరేది ఒకటే, కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఏంటనేది ఒకటి, ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ క్లినిక్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలు 16 లక్షలతోనే కొన్నారు. ఆ రోజున్న ప్రభుత్వం RKVY ఫండ్స్ నుంచి అదనంగా
ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 16 లక్షలకు అదనంగా 17.24 లక్షలు ఒక్కొక్క వాహనానికి ఎక్స్ట్రా ఇచ్చారు. మిగతా రాష్ట్రాలు 16 లక్షలతో కొన్నారు. ఇక్కడ ఆర్కేవీవై ఫండ్స్ దారి మళ్లించి దీనికి ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే ఫేజ్ 1లో కొన్ని సమస్యలు ఉన్నాయి, హైడ్రాలిక్ సమస్యలు, అవన్నీ కూడా రిపేర్ చేయించబడుతున్నాయి. ల్యాబ్ గురించి అడిగారు. ఆశించిన స్థాయిలో పరీక్షలు చేయడానికి అవకాశం రాలేదు అధ్యక్ష. నేను ఈ వెహికల్స్ ఎన్ని లిఫ్ట్లు పనిచేస్తున్నాయని అడిగారు. 340 వెహికల్స్లో నిన్నటి వరకు 48 లిఫ్ట్లు పనిచేయడం లేదు అధ్యక్ష. తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తప్పనిసరిగా అన్యాయం జరిగింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గత 5 సంవత్సరాల్లో డిజైనే తప్పు అధ్యక్ష. ప్రతి పథకం వెనక అవినీతి పెట్టుకొని పథకం రూపొందించారు. కాబట్టి నేను ఈ 9 మాసాల్లో చూస్తే ఏ పథకం చూసినా సరే ఆ పథకంలో ఒక స్కీమ్ పెట్టారంటే అందులో పక్కన స్కామ్ అనే పదం ఇంక్లూడ్ చేసి చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. నేను పాత వారికి క్యాన్సిల్ చేశాం, కొత్త టెండర్లు పిలిచాం, ఎంక్వైరీ కూడా అవుతుంది. డీటెయిల్ ఎంక్వైరీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ధనం మేము కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. సార్, గౌరవ మంత్రి గారు సమాధానంలోనే ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేశారని చెప్పారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? నేను కోరేది మంత్రి గారిని, అది ఎవరైనా కానివ్వండి, ఎనీ ఆఫీసర్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ల మీద ఎవరైతే ఆర్కేవీవై ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ దీనికోసం ఇచ్చారో దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ అవినీతి పాల్పడడానికి దోహదపడింది కాబట్టి ఆ ఫండ్స్ డైవర్షన్ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది ఒకటి. చివరిగా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఏదైతే ఆపరేటింగ్ కాస్ట్ చెప్పారు అధ్యక్ష, బట్ గవర్నమెంట్ ఎలకేషన్ అనేది మీరు చూస్తే ఇందా నేను చెప్పాను అధ్యక్ష, 175 వెహికల్స్ కి 143 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. యావరేజ్ పర్ ఈచ్ వెహికల్ 82 లక్షలు. దిస్ ఇస్ ద ఎలకేషన్ బై ద గవర్నమెంట్ అధ్యక్ష. మంత్రి గారు సభకు చెప్పింది ఎక్స్పెండిచర్ చెప్పారు. సో నేను కోరేది ఏంటంటే, ఈచ్ వెహికల్ కాస్ట్ తీసేస్తే 36,82,000లో నుంచి తీస్తే 46 లక్షలు ఈచ్ వెహికల్ కి ఆపరేటింగ్ కాస్ట్ కింద ఉంది అధ్యక్ష. అలాగే తర్వాత పిలిచిన 145 వెహికల్స్ కి 111.65 లక్షలు, 63 లక్షలు, 68 లక్షలు పడుతుంది అధ్యక్ష. దాన్ని 39 లక్షలకు కొన్నట్టు వెహికల్స్ చెప్పారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, మంత్రి గారు పెండింగ్ పేమెంట్స్ కాదు, ఏదైతే ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ కాస్ట్లో చూపెట్టి దోపిడీకి మార్గాలైనయో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఫండ్స్ ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేసిన ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. ఈ ఆర్కేవీవై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అంట అధ్యక్ష. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష, మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈరోజు నాబార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది. కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు.